విజయవాడ తేలప్రోలులోని ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల స్నాతకోత్సవంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మనం ఎక్కడున్నా మాతృభాషను మాత్రం మరవద్దు అని అన్నారు. అందుకని నేను చెప్తుంటాను, విద్యా విధానం ముందు మాతృభాషలో మొదలవ్వాలి. మనం కూడా తెలుగులో మాట్లాడాలి. విద్య రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ కూడా మాతృభాషలో చెప్పబోతున్నారు. మోడీ గారు దానికి చొరవ తీసుకున్నాడు. దేశవ్యాప్తంగా 14 కాలేజీలు ఆల్రెడీ మాతృభాషలో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. మీ అందరికి ఆశ్చర్యం, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాలో మాతృభాషలో టెక్నాలజికల్ కోర్సులు బోధిస్తారు. ప్రపంచానికి వాళ్ళు అగ్ర దేశాలుగా ఉన్నారు కదా. మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? ఇంగ్లీష్ చదువుకున్నప్పటికి కూడా ఇంగ్లీష్ చదువుకోవడం తప్పులేదు, ముందు అమ్మ భాష నేర్చుకోవాలి. అమ్మ భాష కంటి చూపు లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపులు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపు లేకపోతే నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం రాదు. జుబాన్ అంటే 4 నుంచి. అందువల్ల దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషలో మాట్లాడాలి మనం. ఈ మమ్మీ డాడీ కల్చర్కి స్వస్తి పలకాలి. ఈ దేశ రాష్ట్రపతి ఒరియా మీడియం చదువుకుంది. ఇంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హిందీ మీడియం చదువుకున్నాడు వాళ్ళ మాతృభాషలో. ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన వెంకయ్య నాయుడు పల్లెటూరు బడిలో తెలుగు మీడియం చదువుకున్నాను. నేను దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా చేరుకున్నాను మాతృభాషలో చదువుకొని. ఈ దేశానికి సుప్రీంకోర్టు సర్వోచ్చ న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన జిల్లా ఈ ప్రాంత వాస్తవ్యుడు నూతలపాటి వెంకటరమణ గారు తెలుగు భాషలో చదువుకున్నానని చెప్పారు.